అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే మనం చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు చెప్పుకున్నప్పుడే పిల్లలకి ఏదన్నా చేయగలుగుతాము. ఇక్కడ నేనైతే ప్రతిసారి మనం పిల్లలకి వర్క్ చేస్తామని గత 20 ఏళ్ళుగా మనం చెప్తున్నాము. గత 20 ఏళ్ళుగా కూడా కన్వర్జెన్సీతో చేస్తున్నాము. కావాల్సింది ఏంటి అంటే పిల్లలు చెప్తుంటే వినడము, పిల్లలకి మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వడము, అది అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకనంటే మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వడం లేదా అంటున్నారు. కనీసం పిల్లలుగా చిన్న అల్లరి చేసినా వాళ్ళకి దెబ్బలే పడుతున్నాయి. మాట్లాడే ఇది ఇవ్వడం లేదు పేరెంట్స్ కానీ ఏది కానీ. వాళ్ళని మాట్లాడనిచ్చి మనము వినడం అలవాటు చేసుకుని వాళ్ళకి సమయాన్ని అందిస్తే గనక అందమైన భవిష్యత్తును వాళ్ళకి అందించగలుగుతాము. కాబట్టి ఆ ప్రయత్నం మనం చేద్దాం. పిల్లల్ని మాట్లాడనిద్దాం, వాళ్ళ మనసులో ఏముందో చెప్పే స్వేచ్ఛని అందిద్దాము. వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా మన ప్రవర్తన, అంత స్వేచ్ఛ మనం ఇస్తున్నాము అని వాళ్ళకి ఒక నమ్మకాన్ని కల్పించినప్పుడు అందమైన భవిష్యత్తుని ఇస్తాము. ఇటువంటి చిల్డ్రన్స్ డేకి ఒక మంచి స్ఫూర్తినిచ్చిన వాళ్ళం అవుతామని దానికి అందరము పాటుపడదాము. నా వంతుగా అమ్మగా నేను నా ప్రయత్నం నేను చేస్తానని మనందరం ఎప్పుడు ఇలాగే కలిసి ఉందామని కోరుకుంటూ హ్యాపీ చిల్డ్రన్స్ డే.